హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అత్తారింటికి దారేది 30వ భాగం ముగింపు భాగాన్ని వినిద్దాం. దాదాపు వారం రోజులు గడిచిపోయాయి. మానస అర్జున్తో మాట్లాడడం లేదు. అర్జున్ మాట్లాడుతున్నా అతని మనసు ప్రశాంతంగా లేదు. మానస ఆలోచనలు ఏ పూట ఎలా మారిపోతాయో అని ఆందోళన పడుతూనే ఉన్నాడు. ఆఫీస్కి వెళ్ళడం కూడా మానేశాడు. మానస రూమ్లో నుండి బయటికి అస్సలు రావడం లేదు. ఒకరోజు అర్జున్ సాయంత్రం బయటికి వెళ్ళాడు. పల్లి నేను వచ్చేంత వరకు మానస జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. సరే సార్ అన్నాడు పల్లి. దాదాపు అర్ధరాత్రి 2 గంటల తర్వాత అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు. అతను మామూలుగా రాలేదు, బాగా తాగొచ్చాడు. మానస అంతవరకు అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. అతని అలికిడి వినగానే సైలెంట్గా పడుకునేసింది. అర్జున్ నిదానంగా రూమ్లోకి వచ్చి మానస పక్కన కూర్చున్నాడు. మానస మానస అన్నాడు కదుపుతూ. మానస కదలలేదు, బాగా నిద్రలో ఉన్నట్టు నటిస్తుంది. నిద్రపోతున్నావా? బాగా నిద్రపో. నిద్రలో అయినా ప్రశాంతంగా ఉండు. నా గురించి ఆలోచించుకు. నేను తప్పు చేయలేదు మానస. ఆ విషయం నువ్వెందుకు అర్థం చేసుకోవడం లేదు? ఎందుకని నాతో మనస్ఫూర్తిగా మాట్లాడి నీ అనుమానాలు తీర్చుకోవు. నేనే చెప్పాలి అనుకున్నా వినిపించుకోవు. ఇంకెప్పటికీ మన మధ్య ఈ దూరం తగ్గేది. నాకు నీతో సంతోషంగా బ్రతకాలనుంది మానస. మన మధ్య ఈ అపార్థాలు ఎందుకు? నన్ను సుగుణ విషయంలో అంతగా అర్థం చేసుకున్న నువ్వే ఈరోజు సాహితీ విషయంలో అపార్థం చేసుకున్నావా? నిజంగా సాహితీ ప్రాణాలతో ఉండి ఉంటే నేను ఈజీగా నీ అపార్థాలను తొలగించుకునేవాడిని కదా. తను లేకపోవడం వల్లే ఈ సమస్య ఇంకా పెద్దదయింది. మన మధ్య దూరం పెరుగుతూనే ఉంది. నీకు ఇలాగే సంతోషంగా ఉంది అనుకుంటే ఇలాగే ఉండు. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి అన్నాడు. మానస చేతిని తన చేతుల్లో పట్టుకుని ఏడుస్తూ. అర్జున్ మాటలను వింటూ మానస లోపలే ఏడుస్తుంది. తన కళ్ళల్లో నీళ్లు పక్కకు జారుతుంటే అవి అర్జున్ ఎక్కడ చూస్తాడని ఒకవైపు భయపడుతుంది. సాహితీ ప్రాణాలతో ఉండుంటే అనే మాట అర్జున్ నోటి వెంట వినగానే మానస టక్కున లేచి కూర్చుంది, కళ్ళు తుడుచుకుని. సారీ మానస, డిస్టర్బ్ చేశానా అన్నాడు దూరం జరుగుతూ. మానస అర్జున్ చేయి పట్టుకుని ఆపేసింది. అంత మత్తులోనూ అర్జున్ ఆశ్చర్యంగా చూశాడు మానస వైపు. ఏమన్నా తిన్నావా అంది అర్జున్ పక్కకు జరిగి. నాకు తినాలనిపించడం లేదు అన్నాడు బాధగా. అతని కళ్ళు మసకబారి కన్నీళ్లు ఉన్నాయి. నేను అన్నం పెట్టుకుని వస్తాను, పడుకోకు అని అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి పైకి లేచింది. వద్దు, నువ్వు ఇలా నా గురించి కేర్ తీసుకుంటుంటే నాకు ఆకలి గుర్తుకు కూడా రాదు. మానస, నన్ను వదిలి వెళ్ళకు ప్లీజ్ అన్నాడు మానస చేతిని గట్టిగా పట్టుకుని. అర్జున్ అలా అంటూ ఉంటే మానస కళ్ళల్లో కూడా నీళ్లు నిండిపోయాయి. వెంటనే అర్జున్ పక్కన కూర్చుని అర్జున్ తలను గుండెలకి హత్తుకుంది ప్రేమగా. సారీ అర్జున్, నిన్ను చాలా బాధ పెట్టాను అంది అతని ఇంకా గట్టిగా హత్తుకుని. ఐ లవ్ యూ మానస, నీ విషయంలో నేను ఎలాంటి తప్పు చేయను అన్నాడు మానసని గట్టిగా హాక్ చేసుకుని. నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అర్జున్ ఈ ఒక్కసారికి అంది అతని తల మీద చెయ్యి వేసి నిమురుతూ. అన్నాడు నవ్వుతూ. అన్నం తినిపిస్తా పద అంది అతని చెయ్యి పట్టుకుని లేపుతూ. వద్దు, ఈ ఆనందంలో నాకు ఆకలి వేయడం లేదు అన్నాడు. తినాల్సిందే పద అని బలవంతంగా అర్జున్ని కిచెన్లోకి లాక్కొచ్చింది. పల్లి, కాంతమ్మ హాల్లోనే ఉన్నారు. పల్లి, మీరు వెళ్ళి పడుకోండి అంది మానస. సరే అంటూ వాళ్ళు వెళ్ళిపోయారు. మానస అర్జున్ని కిచెన్లోకి తీసుకెళ్లి చైర్లో కూర్చోబెట్టి ప్లేట్లో అన్నం పెట్టుకొని వచ్చింది. నువ్వు తిన్నావా అన్నాడు మానస చేతిని పట్టుకొని తన మీద కూర్చోబెట్టుకుని. అంది. అబద్ధం కదా అన్నాడు మానసనే చూస్తూ. మానస చిన్నగా నవ్వి అన్నం కలిపి అర్జున్కి తినిపించడం మొదలుపెట్టింది. ఐ యామ్ సారీ మానస అన్నాడు మళ్ళీ. ముందు తిను, మిగిలినవి తర్వాత మాట్లాడదాం అని అతనికి తినిపించి రూమ్లోకి తీసుకెళ్ళింది. అర్జున్ మానస చేతిని వదిలిపెట్టడం లేదు. మానస, నీతో చాలా చెప్పాలి అన్నాడు అర్జున్ మానసని బెడ్ మీద కూర్చోబెట్టి. ఇప్పుడు కాదు, రేపు మాట్లాడదాం, ఇప్పుడు ప్రశాంతంగా పడుకో అర్జున్ అంది అతని తలని తన ఒళ్ళోకి తీసుకొని. నా మీద కోపం పోయిందా అన్నాడు మానస వైపు చూసి. నువ్వు పడుకో అని అతని తల మీద ముద్దు పెట్టింది. అర్జున్ ఇంకేం మాట్లాడకుండా పడుకునేశాడు. మానసకి ఆలోచనలు ప్రారంభమయ్యాయి. సాహితీ ప్రాణాలతో లేదా? ఎందుకు లేదు? అసలు ఏం జరిగింది సాహితీకి? సాహితీ ప్రాణాలతో లేకపోతే అర్జున్కు లెటర్ రాసింది ఎవరు? సాహితీనేనా? ఉదయం అర్జున్ తనే చెప్తాళ్లే, అప్పటి వరకు ఈ ఆలోచనలు కట్టిపెట్టడం బెటర్ అనుకుని అర్జున్ని పక్కన పడుకోబెట్టి అతని గుండెల మీద తల పెట్టుకుని పడుకుంది. ఉదయం అర్జున్కి తొందరగా మెలకు వచ్చింది. తన ఎద మీద పడుకున్న మానసను చూడగానే అతనికి చాలా ఆనందంగా అనిపించింది. రాత్రి జరిగిందంతా అతని కళ్ళ ముందు కదలాడింది. చిన్నగా మానస తల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐ లవ్ యూ మానస, నువ్విలా నాకు దగ్గరగా ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. మనం ఎప్పటికీ ఇలాగే ఉండాలి అనుకున్నాడు మనసులో. తర్వాత చాలాసేపటికి మానసకి మెలకు వచ్చి అర్జున్ గుండెల మీద నుండి పక్కకి జరిగింది. అర్జున్ ఇంకా నిద్రపోతున్నట్టు కళ్ళు మూసుకున్నాడు. మానస అర్జున్ నుదుటి మీద ముద్దు పెట్టి లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. మానస అటు వెళ్ళగానే అర్జున్ లేచి కూర్చున్నాడు. నేను రాత్రి అసలు ఏం మాట్లాడాను మానసతో?
తను నా మీద కోపంగా లేదు అంటే సాహితీ విషయం చెప్పేశానా అని ఆలోచనలో పడ్డాడు. మానస రాగానే తలదించుకుని ఉండిపోయాడు. మానస నేరుగా వచ్చి అర్జున్ పక్కన కూర్చుని ఐఆమ్ సారీ అర్జున్, ఇన్ని రోజులు నీ మాటలు పట్టించుకోలేదు, కనీసం వినాలని కూడా అనుకోలేదు. నువ్వు నిజం చెప్తున్నా అంటున్నా కూడా నీ మాటలు వినకుండా నేను దూరం పెట్టాను. సాహితీ ప్రాణాలతో లేదని రాత్రి నువ్వు అనడం నేను విన్నాను. సాహితీ ప్రాణాలతో లేదా? అసలు ఏమైంది తనకు? ఇంకా సాహితీ మారిపోయిందేమో, తన విషయంలో నీ కోపం కూడా తగ్గిపోయిందేమో, మళ్ళీ మీరిద్దరు ఒక్కటయ్యారేమో అనే అపోహలో అనుమానంలో నేను అపార్థం చేసుకున్నాను. ఇప్పుడు చెప్పు, అసలు సాహితీకి ఏమైంది? ఎందుకు తన ప్రాణాలతో లేదు అంది అర్జున్ చేతులను పట్టుకుని. అర్జున్ ఏమీ దాచకుండా జరిగిందంతా మానసతో చెప్పేశాడు. సాహితీ మీద సానుభూతితో మానస కళ్ళల్లో నీరు నిండిపోయాయి. నేనెంత మూర్ఖురాలిని కదా అర్జున్, అనవసరంగా నేను బాధ పెట్టాను. పాపం సాహితీ ఎంత బాధపడి ఉంటుందో. ఆ రవి గారిని నిలువున నరికేసిన పాపం లేదు. ఇంకా ఎంతమంది జీవితాలతో ఆడుకుంటాడు ఇలా. ఛీ, కొంతమంది ఎప్పటికీ ఇంతేనేమో కదా అంది రవి మీద కోపంగా. నాకు కూడా అలాగే అనిపిస్తుంది మానస. మొదట నా జీవితంలో సాహితీని దూరం చేస్తాడు, మళ్ళీ తెచ్చిపెట్టాడు. నేను సాహితీని దగ్గరికి తీసుకుపోవడం వల్లనే వాడు మళ్ళీ సాహితీ జీవితంలోకి ఈజీగా దూరిపోగలిగాడు. సాహితీ చెప్పిన మాట ఇంటిని రాసిస్తానని, ఆ ఇంటి కోసం సాహితీని హింసించాడు. ఆ ఇల్లు పోతే పోయిందని సాహితీ ఎందుకు వాడికి రాసివ్వలేదు అన్నాడు తను కూడా బాధగా. అక్కడ నువ్వు కూడా ఉంటున్నా కదా, అందుకే రాసివ్వలేదేమో. ఏదేమైనా కానీ సాహితీ ఇలా ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. సమస్యను దూరం చేసుకుని తను సంతోషంగా ఉంటే బాగుండేది అర్జున్ అంది. అన్నాడు అర్జున్ మానస భుజం మీద తల నుంచి. లవ్ యూ అర్జున్, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను, నన్ను అర్థం చేసుకున్నందుకు అంది అతని తల నిమురుతూ. అర్జున్ మానసని హ్యాక్ చేసుకుని ఇంకెప్పుడు నాకు దూరంగా వెళ్ళిపోకు, నేను ప్రాణాలతో ఉండలేను అన్నాడు. వెళ్ళను అంది మానస. వాళ్ళిద్దరి సమస్య ఆ రోజుతో తీరిపోయింది. అర్జున్ ఆఫీస్ కూడా వెళ్లకుండా నాకు అనుమానం పోగొట్టడానికి ఇంట్లోనే ఉండిపోయాడు. ఈ రోజు నుండి నువ్వు ఆఫీస్కి వెళ్ళు అంటూ నవ్వుతూ అర్జున్ని ఆఫీస్కి సాగనంపింది. అర్జున్ వెళ్ళేటప్పుడు మానస నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళాడు. సాహితీ చనిపోయిన 2 నెలల తర్వాత రవి ఆచూకీ దొరికింది. అప్పుడు వాడి మీద కేసు పెడతాను అన్నాడు అర్జున్. కానీ మానస అడ్డుపడింది. జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో చుట్టూ తిరిగి సాధించేదేముంటుంది? వాడికి శిక్ష పడడానికి కూడా కనీసం 6-7 సంవత్సరాలైనా టైం పడుతుంది. అంతవరకు కోర్టుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేయడం ఎందుకు అంది. నువ్వు చెప్పింది నిజమే కావచ్చు మానస, కానీ వాడి వల్ల ఒక ప్రాణం పోయింది, అది మర్చిపోకూడదు మనం. ఈరోజు వాడిని వదిలేస్తే రేపు మరో ఆడదాని జీవితంతో ఆడుకుంటాడు అన్నాడు. ఏమో అర్జున్, నీ ఇష్టం, కానీ నాకైతే ఈ పోలీసులు కోర్టులు అంటూ తిరగడం ఇష్టం లేదు అంది. సరే, నీకు ఇష్టం లేని పని చేయను, వాడిని వదిలేస్తాను అన్నాడు అర్జున్. వదిలే అని చెప్పను, వాడికి ఆడదాని జోలికి పోవాలంటే భయం మాత్రం కలగాలి, అది ఎలాగో ఆలోచించు అంది నవ్వుతూ. రౌడీయిజం చేయమంటున్నావా అన్నాడు ఆశ్చర్యంగా. కాదు, నీకు తెలిసిన పోలీసులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఒకసారి కోటింగ్ ఇప్పించు చాలు అంది అర్జున్ నోటిని తన చేత్తో మూస్తూ. అర్జున్ కూడా నవ్వి సరే బంగారం అన్నాడు. మానస చెప్పినట్టే అర్జున్ తనకు తెలిసిన పోలీసుల చేత రవికి కూడా బాగా బడిత పూజ చేయించాడు. ఇంకెప్పుడు ఎవరి జోలికి పోనని రవి అర్జున్ కాళ్ళ మీద పడ్డాడు. సరే, ఇక నుండి జాగ్రత్తగా బ్రతుకు అని రవిని వదిలేశాడు అర్జున్. అర్జున్, ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అంది మానస. ఏం లేదు మానస, యూఎస్లో మన కంపెనీ గురించి అన్నాడు. ఏమైంది? నీకు తెలిసిన వాళ్ళని పంపమని చెప్పాను కదా అంది. చెప్పావు, నేను కూడా మనిషిని మాట్లాడాను, అంతా అయ్యాక ఇప్పుడు తను వెళ్ళడం కుదరదని అంటున్నాడు అతను బాధగా అన్నాడు. సరే, మరొకరిని చూద్దాం, దానికెందుకు బాధపడడం అంది. ఒకవేళ వాళ్ళు కూడా ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తే అన్నాడు. ఇప్పుడు మానస ఆలోచనలో పడింది. నిజమే అర్జున్, మరైతే ఏం చేయాలనుకుంటున్నావు అంది. నా ఆలోచన ఏంటంటే మనమే అక్కడికి వెళ్ళిపోదామని. ఇక్కడైతే కంపెనీని బాధ్యతగా చూసుకోవడానికి మనుషులు ఉన్నారు, కానీ యూఎస్లో అయితే మనకు అందరూ కొత్తే. ఎవరిని అక్కడికి పంపించినా ఎలా మెయింటైన్ చేస్తారో అనే భయం ఉంటుంది, కాబట్టి కొంతకాలం మనమే వెళ్దాం, ఏమంటావు అన్నాడు. మానస చాలాసేపు ఆలోచించి సరే అర్జున్, నీకు ఎలా ఇష్టమైతే అలాగే చెయ్యి అంది. థ్యాంక్స్ మానస, నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోలేదు అన్నాడు. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అర్జున్, ఇందులో ఒప్పుకోకపోవడానికి ఏముంది అంది. అర్జున్ మానసకు వీసా, పాస్పోర్ట్స్ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడానికి 4 రోజులు పట్టింది. మానసకు కూడా అప్పటికి 7 నెలలు దాటింది. ఇలాంటి సమయంలో ఎవరు లేని చోటుకి వెళ్ళడం అవసరమా అన్నాడు మానస చిన్నన్నయ్య. తప్పదన్నయ్య, ఇదంతా మా పిల్లల కోసమే కదా అంది మానస. సరేనమ్మా, ఎక్కడైనా సరే మీరు సంతోషంగా ఉండడమే మాకు కావాల్సింది అన్నాడు. మరో 10 రోజుల్లో ప్రయాణం. పల్లి, కాంతమ్మలు ఉండడానికి ఆ ఇంటి ఆవరణలోనే ఒక ఇంటిని కట్టించాడు అర్జున్. వాళ్ళకి నెల జీతం వచ్చే ఏర్పాటు కూడా చేస్తాడు. మీరు లేకుండా ఇక్కడ మేమేం చేయాలి సార్ అన్నాడు పల్లి.
పల్లి, మేము ఇక్కడ లేకపోయినా మీరు ఇక్కడే ఉండాలి. ఈ ఇల్లు మానస కోసం కట్టించాను, కానీ గృహప్రవేశం పూర్తి చేసి ఈ ఇంట్లో ఉండడానికి మాకు కుదరడం లేదు. యూఎస్లో వర్క్ కొంచెం డెవలప్ కాగానే అక్కడే ఒక నమ్మకమైన మనిషిని చూసి వర్క్ అప్పగించేసి మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. అంతవరకు ఈ ఇంటిని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అన్నాడు అర్జున్. సరే సార్ అన్నాడు పల్లి. మానసమ్మ, పోని మీ అన్న వాళ్ళను రమ్మని చెప్పొచ్చు కదమ్మా అంది కాంతమ్మ. వాళ్ళకి పల్లెటూరు వాతావరణం నచ్చుతుంది కాంతమ్మ, వచ్చినా ఇక్కడ ఉండలేరు అంది మానస. కాంతమ్మ సైలెంట్ అయిపోయింది. మరో 15 రోజుల తర్వాత అర్జున్, మానస ఇద్దరు యూఎస్ వెళ్ళిపోయారు. ఆల్రెడీ అక్కడ అన్ని ఏర్పాటు చేసుకోవడంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాలేదు. మానసకి డెలివరీ రోజులు దగ్గర పడుతున్నాయి. అర్జున్ పక్కనే ఉండి చూసుకోవడం కుదరడం లేదని ఇంట్లో మెయిడ్ని పనికి కుదిరిచాడు. అలా మానస డెలివరీ రోజు రానే వచ్చింది. డాక్టర్స్ చెప్పిన డేట్కి మానసని తీసుకుని అర్జున్ హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ అంతా చెక్ చేసి మానసకి ఏదో ఇంజెక్షన్ ఇచ్చింది. అంతే, అప్పటికప్పుడే మానసకి డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఆ పెయిన్స్ భరించలేక మానస ఏడుస్తుంటే మానసను చూసి అర్జున్ ఏడుస్తున్నాడు. అర్జున్ కూడా ఏడవడం చూసి అక్కడి డాక్టర్లు చాలా ఆశ్చర్యపోయారు. దాదాపు 5 గంటల పురిటి నొప్పుల తర్వాత మానస మగబిడ్డకి జన్మనిచ్చింది. ఆ బిడ్డని చూడగానే మానస అప్పటి వరకు పడిన బాధంతా మర్చిపోయింది. అర్జున్ అయితే తన సంతోషాన్ని దాచుకోలేక మానస నుదుటి మీద మళ్ళీ మళ్ళీ ముద్దు పెట్టాడు. అచ్చం నీలాగే ఉన్నాడు మానస అన్నాడు అర్జున్. కానీ కూతురైతే బాగుండేది కదా అంది మానస. ఏ బిడ్డైనా సరే మనల్ని అమ్మా నాన్న అని పిలవడానికి అన్నాడు అర్జున్. మానస ఆనందంగా అర్జున్ చేతుల్ని పట్టుకుంది. కొడుకు పుట్టిన వేళ విశేషం. అర్జున్ బిజినెస్ ఇంకా డెవలప్ అయిపోయింది. కొంతకాలం తర్వాత ఇక్కడికి తిరిగి వచ్చేయాలనుకున్న అర్జున్ కోరిక అస్సలు తీరలేదు. సరే, ఎక్కడైతే ఏముంది అనుకుంటూ ఇండియాలో ఉన్న తన కంపెనీ మరో కంపెనీ వాళ్ళకి అమ్మకం పెట్టేశాడు. సాహితి తండ్రి తన పేరు మీద రాసిన ఇంటిని రెంటల్ కోసం రెడీ చేయించాడు. ఇక తను మానస కోసం కట్టించిన ఇంటిని మాత్రం అలాగే ఉంచేస్తాడు. ఎప్పుడు ఇండియా వచ్చినా ఆ ఇంట్లో ఉండడం మానసకి చాలా ఇష్టం. అలా అర్జున్, మానసలు తమ జీవితంలో ఎదుగుతూ కొడుకుతో సంతోషంగా జీవితం గడిపేస్తున్నారు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.